దీర్ఘకాలిక లయము అంటే ప్రళయం. అందులో మొత్తం జీవకోటికి విశ్రాంతినిస్తాడు. తన ఎందే ఉంటారు, ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ఈ మూడు చేసేటప్పుడు తాను శాంతమూర్తిగా ఉండి చేస్తాడు తప్ప ఈ మూడు చేసేటప్పుడు ఆయనలో ఉద్వేగం ఉండదు. ఆయన ఎంత ప్రశాంతమూర్తియో చెప్పడమే దక్షిణామూర్తి యొక్క తత్వం. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. దక్షిణామూర్తి స్వరూపాన్ని మీరు గమనిస్తే కుడి చేతి వైపు రెండు చేతులు ఉంటాయి. దక్షిణామూర్తిలో కూడా మళ్ళీ భిన్న భిన్న స్వరూపాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పబడే స్వరూపం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను మీతో. కుడివైపు రెండు చేతులు, ఎడమవైపు రెండు చేతులు, 4 చేతులు 2 కాళ్లతో ఉంటాడు, ఒకటే తల. 4 చేతులలో కుడి చేతి వైపు ఉన్నటువంటి 2 చేతులలో పై చేతిలో ఢమరుక ఉంటుంది. ఒక్కొక్కచో ఆ ఢమరుకాన్ని సర్పం చుడుతుంది. సర్పంతో చుట్టబడిన ఢమరుకాన్ని పట్టుకుంటాడు. ఆ సర్పం చుట్టుకుని వాలదు, ఇలా లేచి ఉంటుంది పైకి. పడగ ఇలా పైకెత్తి ఇలా నిటారుగా నిలబడుతుంది. తోక మీద నిలబడిన పాము ఉంటుందే, అలా ఢమరుకాన్ని చుట్టి నిలబడుతుంది ఇలా పాము. అది కుడి చేతిలో పైన ఉంటుంది. కింద చేతిలో ఇలా చిన్ముద్ర పట్టుకుంటాడు. ఎడం చేతిలో కింది చేతిలో పుస్తకాలు పట్టుకుంటాడు. పై చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. ముఖం స్వాత్మారామం ముదితవదనం, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అసలు ఆ మూర్తి ముఖంలో చిరునవ్వు భావన ఉండాలి. ఎక్కడైనా ధ్వని ఉంది అంటే స్థితితో కూడిన సృష్టి ఉంది అని గుర్తు. అంటే బహిర్ముఖులై నిలబడి ఉన్నారు అని గుర్తు. ఎక్కడ శబ్దం లేకుండా ఉంది అంటే వెనక్కి వెళ్ళారు అని గుర్తు. అంటే ధ్యానావస్థలో మూలం వైపుకి వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఎట్నుంచి పుడుతున్నాయో ఎక్కడి నుంచి పుడుతున్నాయో దాని వైపుకి వెళ్ళిపోతే వెనక్కి నడక అంటారు. దాన్ని 2 చేత సంకేతిస్తారు. 2 చేత వెనక్కి ఎడతారు. మూడవది లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయం. ఇప్పుడు నేను చెప్పే మాటలు పతంజలి భాష్యం. 2 చేత వెనక్కి నడుస్తారు. కానీ లోకంలో ముందుకి నడవడానికి మాత్రం ఎప్పుడూ పనికొచ్చేటటువంటివి 7 ఉంటాయి. ముందుకు నడవడానికి పనికొచ్చేవి 5 జ్ఞానేంద్రియములు, మనస్సు, శరీరము. ఈ 7 కలిస్తే ముందుకు నడుస్తాడంటే అది చూస్తాడు, ఇది చూస్తాడు, అది వింటాడు, ఇది వింటాడు, బహిర్ముఖుడై ఉంటాడు. వీటన్నిటితో తెగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలంటే 2 చేత పెడతాడు. ఒకటి ప్రాణాయామం చేత పెడతాడు. ప్రాణాయామం సక్రమంగా ప్రాణాయామ ప్రక్రియ నేర్చుకున్నవాడైతే, ప్రాణాయామ ప్రక్రియ అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కూర్చోపెట్టి 15 నిమిషాలు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పకూడదు. ఎప్పుడు ప్రాణాయామం చెప్పేటప్పుడు యోగం బాగా తెలుసున్న గురువు అని గుర్తు ఏమిటంటే నాడి చూస్తారు. నాడి చూసి నాడీ స్పందనాన్ని బట్టి వాళ్ళ శక్తిని లెక్క కట్టి ఇన్ని మాటలు ప్రాణాయామం చేయమని చెప్తారు. అందరికీ సరిపోయే ప్రాణాయామం 3 మార్లే, ఎవరికైనా సరిపోతుంది. అందుకే 3 మాటలే. ఓం భూః, ఓం భువః, ఓం సుమః, ఓం మహః జనః తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం వెళ్ళిపోతుంది మంత్రం. 3 మాటలే చేయిస్తారు. 3 దాటితే మీకు శక్తి ఉండాలి తప్ప ప్రాణాయామం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.